హిందూ సమాజం చూడాలి వాళ్ళని, హిందూ సమాజం గుర్తించాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను ఇలా హిందూ సమాజం గుర్తించాలి. ఎన్ని రోజులకే పడుంటాం? అరే దేవుణ్ణి తిట్టిర్రు, దేవాలయాన్ని కూరుస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే. నేను అంటున్నా దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇవాళ నువ్వేం చేస్తావు? తుంగతుర్తి ఎమ్మెల్యే, నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే ఆ దేవుని మోసం చేసి నాకొచ్చింది మూర్ఖుడు, ద్రోహి, దేవుల మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదిక ఉన్న నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు.